పాత్రికేయ పది 12 ఎకరాలు. ఈ 5 మంది పేరు మీద ఉంది. కళావతి, గజ్జల కళావతి. మీద చెప్పు, మీరు మాట్లాడండి. 787. మిత్రులందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము. ఇది ఈ సంవత్సరంలో మొదటి ప్రెస్ మీటు. ఈ కార్యక్రమంలో మన కందాడలో ఉన్నటువంటి దళిత రైతులు పాల్గొన్నారు. కామాక్షి గారు, ఎన్ఎస్ఎఫ్ మహిళా అధ్యక్షురాలు, కళావతమ్మ, వెంకటేశ్వర్లు, మన తలారి సూరిబాబు ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, కీర్తన, సెల్వి, చెంగల్రాయలు. ఈనాటి ఈ యొక్క విలేకరుల సమావేశం యొక్క ప్రధాన అంశం ఏంటంటే, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లో ఏర్పేడు మండల కేంద్రంలో కందాడ గ్రామంలో ఈ దళిత కుటుంబాలు 1998 సంవత్సరం నుంచి, అంటే 27 సంవత్సరాలుగా సాగులో పట్టాదారు పాస్బుక్ కలిగి అడవి లాంటి ప్రాంతాన్ని చదువు చేసుకొని అక్కడే పైరు పంటలు పండించుకొని, వర్షాధార పంటలు పండించుకొని, అక్కడే గుడిసె వేసుకొని, అలాగే పెద్ద చెట్లు, టేకు చెట్లు, వేప చెట్లు పెట్టుకొని గుడిసె నిర్మించుకొని వీళ్ళందరూ జీవనం సాగిస్తున్నటువంటి ఆ భూమి పైన ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వంలో కొంతమంది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కన్నేశారు. అది మాకు నిన్నటి రోజున తేటతెల్లమైంది. ఈ విషయం పైన ఇప్పటికే ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జి అనగాని సత్యప్రసాద్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి అనేక పర్యాయాలు ఇదే రైతులతో కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. వీళ్ళ సాగులో ఉన్న భూమిని తీసుకుపోయి మాజీ సైనికుల కుటుంబానికి 4 ఎకరాల 62 సెంట్లు కేటాయించారు. మేము మాజీ సైనికుల కుటుంబానికి భూమి ఇవ్వడంలో మేము వ్యతిరేకించాం. వాళ్ళకు 4 ఎకరాలు కాకుండా 40 ఎకరాలు ఇచ్చినా కూడా తప్పులేదు. వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు, మనందరం ఇక్కడ సురక్షితంగా ఉండాలంటే. అయితే ఏదైతే భూ హక్కు చట్టం చెప్తాదో, ఎవరు దున్నేవాడిదే భూమిని ఈ దేశంలో చెప్తారో, మరి 30 ఏళ్ళుగా వీళ్ళు దున్నుతున్న భూమి పైన కన్నేయడం అంటే ఏంటో మాకు అర్థం కావడం లేదు. దీనికి ఈ జిల్లా రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలా. ఒకవేళ తప్పుగా ఇచ్చేసాము, వీళ్ళు సాగులో ఉన్న భూమి అంటే వీళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏ విధంగా అయితే మీరు చూడండి, ఆ మిలిటరీ వాళ్ళకి హైకోర్టు నుంచి వచ్చింది, మిలిటరీ కుటుంబానికి భూమి కేటాయించామని హైకోర్టు ఇస్తే 406 సర్వే నెంబర్లోకి ఇచ్చారు. 406 సర్వే నెంబర్లో ఆల్రెడీ రైతులు ఎవరో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ పోతే వాళ్ళు రానివ్వలేదు, వాళ్ళు హైకోర్టును ఆశించగా. మళ్ళీ వాళ్ళు వచ్చింది గవర్నమెంట్ సర్వే చేసి వీళ్ళ భూమిని 519, 520 సబ్ డివిజన్ చేసి ఇచ్చారు. చూడండి, మీరు కన్నా పరిశీలిస్తే ఆ యొక్క కందాడ గ్రామంలో ఉన్నటువంటి వీళ్ళు సాగులో ఉన్న చుట్టుపక్కల రైతులు మొత్తం అర్జీ ఇచ్చారు. ఈ భూమి ఈ దళితులదే, వీళ్ళు మా పక్కనే వీళ్ళు సాగు చేస్తున్నారు అని ఆ గ్రామ వాస్తవులు మొత్తం సంతకాలు పెట్టించారు. ఇది కనపడలేదా రెవెన్యూ అధికారులకి? అలాగే ఇక్కడ చూడండి, అదే పొలంలో వీళ్ళు బోర్ వేశారు. ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఒక బోరు? అక్కడే చూడండి చెట్లు, పొడవాటి చెట్లు నేలమట్టం చేసేశారు.
వీళ్ళ జీవనాన్ని హస్తగతం చేశారు. ఈ విషయం పైన ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని వీళ్ళందరినీ రమ్మని కలవమని పిలిచారు. ఎమ్మెల్యే గారు ప్రత్యక్ష సాక్ష్యం ఇది. వీళ్ళకి అయ్యా మీకు న్యాయం చేస్తాము అని గడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారు అడుక్కున్నారు, మీకు అన్యాయం జరగదని చెప్పని. ఈ విషయం పైన మేమందరం కూడా దళిత సంఘాలు పార్టీలు మొత్తం కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మొన్నటి రోజున జరిగినటువంటి బాధాకరణ సంఘటన ఏమంటే పాత్రికేయులు వెంకటేశ్వర్లు ఆయన వృత్తి ధర్మం ఏ వార్త ఇచ్చినా రాస్తారు. వాళ్ళ మధ్యన విభేదాలను ఏదో తీసుకొని వాళ్ళ అనుచరులు అయినటువంటి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఆయన తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తికో జిల్లాకు మీడియా కోఆర్డినేటర్ కూడా నాగమల్లి దుర్గాప్రసాద్ ఆయన కచ్చి కట్టుకొని నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీ అనుచరులు ఎవరన్నా ఈ భూమి మీద కన్నేసుకొని ఈ రైతులను శాశ్వతంగా అక్కడి నుంచి పంపించాలనుకుంటున్నారేమో, వీళ్ళు మీ మీద తప్పుడు వార్తలు రాశారన్నా అని చెప్పని ఈ విలేకరి గారిని వెంకటేశ్వరుని నిర్దాక్షిణ్యంగా బయట గెంటేయడం జరిగింది. మీకు న్యాయం చేయము, మీ భూమి మీకు కాదు అని మాట్లాడేటువంటి సంస్కృతి నాకు అర్థం కావట్లేదు. జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? నిన్నటి రోజున ఆ విలేకరిని బంధించేశారు శ్రీకాళహస్తిపట్నంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు 7 గంటల వరకు ఆ విలేకరిని బంధించడం జరిగింది. మళ్ళీ మీడియా వాళ్ళు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ పోయి మాట్లాడితే విడుదల చేశారు. వార్త రాసే నైతిక హక్కు ఈ దేశంలో విలేకరులకు లేదా?